సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సద్భక్త హృదయ చంద్రమా శ్రీరామదూత శ్రీ హనుమా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సద్భక్త శ్రీరామదూత శ్రీహనుమా సకల జ్ఞానమా సద్గుణ గణముల సంగమా ఋగ్వేద సద్వివేకము నీవు యజుర్వేద రుచుభావము నీవు ఋగ్వేద సద్వివేకము నీవు యజుర్వేద రుచుభావము నీవు సామవేద సర్వస్వము నీవు సామవేద సర్వస్వము నీవు అధర్వణ వేద సదనము నీవు సామవేద సర్వస్వము నీవు అధర్వణ వేద సదనము నీవు ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ శ్రీ హనుమతే స్వాహా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా సద్భక్త హృదయ చంద్రమా శ్రీరామదూత శ్రీ హనుమా సకల జ్ఞాన సారమా సద్గుణ గణముల సంద్రమా జితేంద్రియులకు ఇంద్రుడ నీవు బుద్ధిమంతులకు పెద్దవు నీవు జితేంద్రియులకు ఇంద్రుడ నీవు బుద్ధిమంతులకు పెద్దవు నీవు శ్రీరామునికి చిత్తము నీవు సీతామాతకు ప్రాణము నీవు శ్రీరామునికి చిత్తము నీవు సీతామాతకు ప్రాణము నీవు ఓ కృష్ణముల మాటన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు పవనసుత హనుమంతునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన ఏకద్ర శిరస్సు వంచి నమస్కరిస్తూ గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరిస్తూ శ్రేయ మార్గములో భాగంగా మనము హనుమాన్ జయంతి సందర్భంగా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా మనం ఈరోజు సాయిబాబా వారి సన్నిధానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చెంతన కూర్చొని ఎంతో అదృష్టం ఉంటే కాని ఎంతో పుణ్యం సంపాదించుకుని ఉంటే కాని ఇటువంటి పుణ్యకార్యంలో పాల్గొనలేదు. ఎందుకంటే ఒక చిన్న పుణ్యకారం అనేది మరొక పుణ్య కార్యక్రమాన్ని చేయడానికి సహాయం చేస్తుంది. ఒక చిన్న పుణ్యము మరొక పుణ్య కార్యాన్ని చేయిస్తుంది. ఒక చిన్న పాపం అనేది మరొక పెద్ద పాప కార్యానికి చేయిస్తుంది. కాబట్టి మనము కాస్తో కూస్తో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆయన చరణాల వద్ద కూర్చొని ఆరోగ్యంగా ఉండి ఈ చల్లని వాతావరణంలో చక్కగా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నామంటే ఆయన ఆశీర్వాదం మన మీద ఉంది. ఎటువంటి లంపటాలు ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా మనం ఇక్కడ కూర్చోలేము కదా. అంటే ఆయన ఆశీర్వాదం వల్ల మనకు ఆరోగ్యము బాగుంది, లంపటాలు కూడా తొలగించబడ్డాయి. అలాగే జీవిత పర్యంతము ఎటువంటి లంపటాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, సంపూర్ణ ఆయుష్తో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని, యశస్సును,
అనుగ్రహించగలిగే శక్తి ఉన్నటువంటి అధిష్టాన దేవత ఎవరు అంటే ఆంజనేయ స్వామి. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. చూడండి ఎన్ని సుగుణాలు మనకు లభిస్తాయో హనుమంతుని స్మరిస్తే. బుద్ధి, మంచి బుద్ధి వస్తుంది. బలం, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. యశో అంటే యశస్సు, యశస్సు అంటే కీర్తి, మంచి కీర్తి వస్తుంది. బుద్ధిర్ బలం యశో ధైర్యం. ఏదైనా మనం సాధించాలంటే ధైర్యం ముఖ్యంగా ఉండాలా. ధైర్యం లేకపోతే ఏమీ చేయలేము. ఏ కాసింత మంచి పని కూడా చేయలేము. ఈడికొచ్చి మీరు కూర్చోవాలన్న ధైర్యం ఉంటేనే రాగలిగినారు. ధైర్యం లేదనుకోండి రాలేదు ఇక్కడికి. అయ్యో చీకటి పడిపోతుంది, మళ్ళీ ఇంటి పడి పొద్దుపోతుంది, ఇలాంటి భయాలని పెట్టుకుంటే ఏవస్తారు మీరు రాలేరు కదా. ఆ విధంగా ధైర్యం అనేది ఉంటేనే సత్కార్యాలు నిర్వర్తించబడతాయి. ధైర్యమే లేకపోతే ఏ పుణ్యకార్యము చేయదు. ఆ విధంగా యశస్సు, బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వ, భయము లేని స్థితి అంటే ధర్మాచరణకు భయం లేని స్థితి. అధర్మాలు చేయాల్సి వస్తే భయం కలగాల్సిందే. అధర్మం చేయాలంటే భయం కలిగితేనే మంచిది. ధర్మాచరణకు భయం కలగకూడదు. మన అమ్మా నాన్నలకు పాద నమస్కారం చేయాలంటే ఎందుకు భయపడాలా? దేవాలయం పోవడానికి ఎందుకు భయపడాలా? దేవుని కార్యక్రమాలు చేయడానికి ఎందుకు భయపడాలి? భగవద్గీత నేర్పించడానికి, 10 మందికి చెప్పించడానికి, మనం బాగా పారాయణం చేయడానికి ఎందుకు భయపడాలి? ఇలా కొన్ని దైవిక కార్యక్రమాల్లో కూడా భయపడుతున్నాం. 4 మంచి మాటలు చెప్పడానికి నలుగురికి ఎందుకు భయపడాలి? భగవంతుడికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాన్ని, తాత్విక జీవితాన్ని గురించి తెలియచెప్పడానికి ఎందుకు భయపడాలి? అలా అనవసరమైన చోట భయపడుతున్నాము, అవసరమైన చోట భయం లేకుండా తిరుగుతున్నాం. తద్వారా అనర్థాలు దారితీస్తాం. ఆ విధంగా నిర్భయత్వం అరోగత అంటే ఎటువంటి రోగాలు లేకుండా అనుగ్రహించగల శక్తి హనుమంతునికి ఉంది. నిర్భయత్వం అరోగత అజాఢ్యం, ఎటువంటి జాఢ్యాలు అంటే వ్యసనాలు తెలుసు కదా. అలాగే ఈశనత్రయాలు కూడాను వ్యసనాల కిందకే వస్తాయి. ఈశనత్రయాలు అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. అలాగే వ్యసనాలు అంటే మందు తాగడం కావచ్చు, సిగరెట్ తాగడం కావచ్చు, వేటాడడం కావచ్చు, దొంగతనం చేయడం కావచ్చు, స్త్రీ వ్యామోహం కావచ్చు. ఇలాంటివన్నీ కూడాను వ్యసనాల కిందకి వస్తాయి. వీటన్నిటిని కూడా తొలగించే శక్తి హనుమంతుని స్మరించడం వల్ల మనకు లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహము వస్తుంది, మనో నిగ్రహము వస్తుంది. అటువంటి ఆంజనేయ స్వామిని స్మరించి ఒక మహానుభావుడు శ్రీరామచంద్రుని దర్శనం పొందినాడు. ఎవరా అంటే మన కథానాయకుడైనటువంటి తులసీదాస్ భార్య చేత వ్యతిరేకించబడి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, రామచంద్రుని దర్శనం పొందేంత వరకు నేను తిరిగి ఇంటికి రానని చెప్పి భార్యకు సాష్టాంగపడి నమస్కారం చేసి నీవే నాకు గురువు అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. వాస్తవానికి తులసీదాస్ ఒక అనాథగా పెరిగాడు. కొంతమంది సద్గురువుల యొక్క సాహచర్యం లభించింది. నరనారాయణానంద స్వామి అనేటువంటి మహానుభావుడు బాల్యంలో తల్లిదండ్రులు చనిపోతే అతడు చేరదీసి అతన్ని కాశీ క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ తన దగ్గర ఉంచుకొని అతని మంత్రోపదేశం చేసి ఉపనయనం అవన్నీ కూడా చేశాడు. అక్కడ నుంచి ఆయన అయోధ్యకు వచ్చాడు. అయోధ్యలో తులసీదాస్ శేష సనాతన స్వామి అనేటువంటి గురువు దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేశాడు. ఆ పండితుడైన అటు పిమ్మట అతడు తన సొంత ఊరికి వచ్చాడు. రాజ్పూర్, ప్రయాగ క్షేత్రం ఉంది కదా, ప్రయాగరాజ్ మన కుంభమేళ జరిగించండి. అక్కడికి దగ్గరగా రాజ్పూర్ అనేటువంటి ఊరు వల్ల అక్కడికి వచ్చి అక్కడ పాదుషా పరిపాలన, జహంగీర్ పరిపాలన, ఆ పాదుషా కొలువులో ఉద్యోగం లభించింది పాండిత్యానికి. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతనికి ఉద్యోగము ఉంది, విద్య ఉంది, యవ్వనము ఉంది, మంచి వ్యక్తిత్వం ఉంది. కాబట్టి వీధిలో వాళ్ళందరూ కలిసి ఒక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు రత్నావళి.
కొన్ని రోజులు మ్యారేజ్ జరిగిపోయిన రోజు కొన్ని రోజులు సెలవు ఇచ్చారు, కానీ ఎప్పుడు రోజు ఉద్యోగం కదా, సెలవులు ఇవ్వరు కదా. ఉద్యోగానికి పోవాల్సి వచ్చింది. ఉద్యోగానికి పోయాడు. తాను ప్రవచనం చేస్తున్నాడు, కానీ మనసంతా తన అందమైనటువంటి భార్య మీద లేదు. కాబట్టి ఎక్కువసేపు ప్రవచనం చేయకుండా తొందరగా ముగించేసుకొని పర్మిషన్ తీసుకుని తన భార్యను చూసుకోవడానికి ఇంటికి వచ్చేయాలా అని చెప్పేసి రాజా దర్బారులో నుంచి అలా ఊరికి వచ్చేసాడు. అప్పటికే పొద్దుపోయింది, వర్షం పడతా ఉంది. ఇంటికి వచ్చి చూసుకుంటే తన భార్య ఇంట్లో లేదు. వీధిలో అంతా పోయి వచ్చాడు, పక్కింటికి ఎదురింటికి ఆయన ఇంటికి పోయి వచ్చాడు, ఎవరింట్లో లేదు. ఒక పెద్ద ఆవిడ వచ్చి ముందుకు వచ్చి చెప్పింది, అయ్యా మీ భార్య కొద్దిగా ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళ ఊరికి పిలుచుకుపోయాడు, మీరు వచ్చేటప్పుడు చాలా పొద్దుపోతుందని చెప్పమన్నాడు నాతో అని చెప్పాడు. ఇతని మనసు ఏమో తన భార్యను కలుసుకోవాలి, తన భార్యను చూడాలి అనేటువంటి ఆశతో అతడు ఉండలేకపోయాడు. ఇంటికి వెళ్ళాడు కానీ ఇంట్లో ఉండలేకపోయాడు. అప్పటికే 9-10 అవుతుంది రాత్రి. కానీ ఒంటరిగా ఉండడం అతనికి చాలా బాధాకరంగా ఉంది. తన భార్య దగ్గర ఉండాలి, తన భార్యను చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వర్షం పడుతూ ఉన్నా కానీ కాక 10 గంటలకు బయలుదేరాడు. 10 మైళ్ళ దూరం ఉంది వాళ్ళ ఊరు అక్కడికి. అంటే దాదాపు 18-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ టైం బయలుదేరాడు నడవడానికి. నడుచుకొని అప్పుడేం వెహికల్స్ ఉంటాయా ఏంటి? మార్గ మధ్యంలో వాళ్ళ ఊరికి దగ్గరకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే వరదలు పైనుంచి ఎక్కువ వస్తున్నాయి కాబోలు విపరీతంగా ఉధృతంగా ప్రవహిస్తాయి. ఇతను తన భార్యను చూడాలంటే, తన భార్యను చేరుకోవాలంటే అనే లక్ష్యంతో ఆ ఉధృతిలోకి దుంకేశాడు. రాత్రిపూట మేఘాలు, వర్షము, అది ఎంత లోతు పోతుందా, ఎంత ఫాస్ట్ గా పోతుందా ఎవరికి తెలుస్తుంది? దుంకాడంతే. అయితే ప్రవాహం విపరీతంగా ఉంది, అది తెలియదు, పడుకోబోతున్నాడు. అదే పడుకోబోతున్నాడని చెప్పేసి చూసుకోవడంలోనే అతనికి ఏదో దొరికింది, ఒక ఆధారం పట్టుకున్నాడు. ఇట్లా అడ్డంగా రాసుకుపోయి ఎక్కినాడు. ఎక్కేసేసి వాళ్ళ ఊరికి ఇట్లా గట్ట చేరుకున్నాడు. ఊరికి చేరుకునేసి వాళ్ళ అత్తగారి ఇంటికి పోయాడు. అప్పటికే 12-1 గంట అవుతా ఉంది. ఆ టైంలో వాకిలు తడితే అత్తామామలు ఏమనుకుంటారో అని చెప్పి ఉద్దేశం చేత ఇంటి వైపుకు వెళ్ళాడు. వెనక వైపు వెళ్తే ఒక పెద్ద తాడు కనపడతా ఉంది. ఓ, నేను వస్తానని చెప్పేసి నా భార్య రత్నావళి నా కోసము పైకి ఎక్కి రావడానికి తాడు వేసింది అన్నమాట అని చెప్పి ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కినాడు. ఎక్కిపోయేసేసి వెనక తట్టు ఉండేటువంటి వాకిలు తట్టాడు. దీపం తీసుకునేసేసి తన భార్య రత్నావళి వచ్చింది. తన భార్య అంతఃపురంలోనే ఉండేది పైన అంతస్తులో. ఏంటి స్వామి ఇలా వచ్చేసి ఈ వైపు నుంచి వచ్చారేంటి, ఇట్లా వచ్చేసారేంటి అని. ముందు వైపు నుంచి వస్తే మీ అత్తమామలు మా అమ్మ మీ అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, అందుకే నా కోసం వెనక వైపు నుంచి ఏదైనా వేసింటావు పైకి రావడానికి అని చెప్పేసి ఇలా వచ్చాను. నేను ఎందుకు వేస్తాను, నువ్వు వస్తావని నాకెలా తెలుస్తుంది? ఈ వర్షం పడుతుంది, వరద వస్తుంది, ఎక్కడ సాధ్యమవుతుంది, నువ్వు రావనే నేను అనుకున్నాను. నా కోసం నువ్వు తాడేసావు అన్నాడు వెనక వైపు. తాడా? నేనా? ఎందుకు వేస్తాను, నాకేంటి కలగన్నాను ఏంటి నేను వస్తావని అని చెప్పేసి ఏ తాడు పట్టుకొని వచ్చావని చెప్పేసి లాంటర్ తీసుకుని బయటకు పోయి చూస్తే ఒళ్ళొట్టి చూస్తే ఈ వల్లంతా బట్టలన్నీ కూడా రక్తసిక్తమై ఉన్నాయి. చాలా దుర్వాసన వస్తున్నాడు ఆయన. చూస్తే అది ఒక పెద్ద నల్ల త్రాచుపాము. నల్ల త్రాచుపాము పైకి ఎక్కుతాడు, దాని తోలుపడి ఈడెక్కినాడు. తన భార్య మీద వ్యామోహంలో తాను ఏం పట్టుకున్నానా, ఏమి ఏమి దేని ఎక్కుతున్నానని అర్థం కాలే ఆయనకి. అది నలిగిపోయింది. ఇసుక ఎక్కాలి కదా, మరి దీని బరువు మోయాలి కదా, పట్టుకోవాలి కదా, అది నలిగిపోయింది. కానీ రక్తసిక్తం అంతా ఆ పాముది. అసలు అంత ఉధృతంగా వర్షం పడతా ఉంది, ఉధృతంగా ఏడు ప్రవహిస్తుంది, ఎలా వచ్చామంటే ఏదో ఆధారం దొరికింది వచ్చినా అన్నాడు. ఏం ఆధారం దొరికింది అంటే గట్టు మీద పడేసి వచ్చినా అన్నాడు. లాంటర్ తీసుకుని గట్టు దాకా పోయింది. పోయి చూస్తే అక్కడ ఒక శవం పట్టుకొని వచ్చినాడు. అది కుళ్ళిపోయిన శవం. అందుకు ఈయన దుర్వాసన వస్తున్నాడు. అప్పుడు ఆ ఏటి గడ్డనే అన్నది, కాదు స్వామి, మీరు వచ్చిన విధానం ఏంటి, మీ పాండిత్యం ఏంటి, ఈ యొక్క పెంట కుప్ప మీద తోడుతో కప్పబడినటువంటి పెంట కుప్ప కోసం ఇంత దూరం వచ్చేసావా? నీ ప్రాణాలకు ఎంత అపాయకరమయ్యేది. నా దేహం మీద వ్యామోహంతో, రక్త మాంసాలు కలిగినటువంటి దేహం మీద వ్యామోహంతో ప్రాణాలను తెగించి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈ వ్యామోహాన్ని
ఏ కాసింత అయిన రాముని మీదకి నేను తిప్పి ఉండింటే ఈ పాటికి నీవు రామ దర్శనం పొందేవాడు. ఒక్కసారిగా చెంప పెట్టి వేసినట్టు అనిపించినాయి. కళ్ళు తెరిపించినది రత్నావళి. నిజమే కదా, ఆ మాటలతో తనలో ఉండేటువంటి కామ వ్యామోహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. జ్ఞాన నేత్రం తెలుసుకున్నది. తన భార్య తనకు మంచి సందేశం ఇస్తున్నది అనిపించింది. అవును కదా, ఇంత ప్రాణానికి తెగించి నా భార్య కోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఈ వ్యామోహము నిజమే. ఇదే ప్రేమను, ఇదే వ్యామోహాన్ని భగవంతుని మీదకి తిప్పి ఉండే నాకు రామచంద్ర దర్శనం అయ్యేది కదా. ఈ మానవ జన్మకు సార్థకత అదే కదా. రత్నావళి, నీవు నాకు మార్గదర్శనం చేస్తున్నావు. గురువై, నీవే నాకు గురువు. నేను బయలుదేరుతున్నాను. నేను రామ దర్శనం చేసుకునేంత వరకు తిరిగి రాను, ఇక్కడికి ఇంటికి రానని చెప్పేసేసి అప్పుడు ఉద్యోగాన్ని త్యజించి తన సంసారాన్ని వదిలిపెట్టేసి రామ దర్శనం కోసం వెళ్ళిపోయాడు. అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కాశీ క్షేత్రానికి వెళ్ళాడు. రామనామం దర్శనం చేసుకుంటూ కాశీ క్షేత్రంలో స్థిరపడాలి, ఇక్కడే ఉండి సాధన చేయాలి. పక్కనే పరమ పావనమైనటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏమిటా నది? పావన గంగా తీర్థం. ఆ గంగా నదిలో ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తాడు, 3 సార్లు కూడా స్నానం చేయొచ్చు. స్నానం చేయడము, ఒక రాగి చెట్టు దగ్గర కూర్చున్నాడు. మూలంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. రామచంద్ర దర్శనం కావట్లా. అయితే తాను స్నానం చేసి ఒక కలశంతో నీళ్లు గంగా నది తీర్థం తెచ్చి తాను కూర్చున్న చెట్టుకు పోసి తాను అలాగే కూర్చునేది. అలా ప్రతిరోజు చేస్తూ ఉండగా ఆ గంగా జల ప్రభావము చేత ఒకరోజు ఆ చెట్టు మూలంలో నీళ్లు పోసి తాను ధ్యానంలో కూర్చుంటే రామచంద్రుని దర్శనం అయితే తాను కూర్చున్నాడు. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏదో శబ్దమైంది. కళ్ళు తెరిచి చూస్తే రాక్షస దర్శనం అయింది. రామచంద్ర దర్శనం బదులు రాక్షస దర్శనం అయింది. ఇక్కడ చూస్తే పైన చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసి నివసిస్తూ ఉండేదట. ఆ గంగా జలాన్ని చెట్టు మొదల్లో పోయడం వల్ల ఈయన ధ్యాన శక్తి చేత, గంగా జల ప్రభావం చేత ఆ చెట్టు పావనమైపోయేసి ఆ చెట్టు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసికి రాక్షస గుణాలు విమోచనమయ్యాయి. దాంతో ఆ రాక్షస ప్రత్యక్షమైంది. బ్రహ్మ రాక్షస ప్రత్యక్షమయ్యి, మహానుభావ, నీవెవరో నాకు తెలియదు, కానీ నీ పుణ్య ప్రభావం చేత నీవు గంగా జలాన్ని చెట్టు మీద ప్రోక్షించడం వల్ల నాకు శాప విమోచనమైంది. నా జీవితం చరితార్థమైంది. నా పాప పంటలమంతా పటాపంచలైపోయింది. నేను నా లోకానికి వెళ్తున్నాను. అయితే నాకు ఇంత ఉపకారము చేసినావు కాబట్టి నీకు ఏదైనా నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను. నా నుంచి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే, స్వామి, మాది రాజపుర అని ప్రయాగ దగ్గర మా ఊరు. నేను ఒక అనాథగా పెరిగినాను. సద్గురుల ఆశ్రయం అనుగ్రహం చేత నాకు విద్య లభించింది. పాదుషా కొలువులో ఉద్యోగం చేసుకుంటున్నాను. కానీ నా భార్య వల్ల నాకు జ్ఞానోదయమయ్యి రామ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను. నీ చేత అయితే నాకు రాముని చూపించు అన్నాడు. నేను రాక్షసుని, ఇప్పుడే విముక్తి అయినా రాముని దర్శింప చేయలేను, కానీ రామ దర్శనం అయ్యేదానికి మార్గదర్శనం చేస్తా అన్నాడు. చెప్పండి స్వామి అన్న. ఇక్కడ హనుమాన్ ఘాట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ హనుమాన్ ఘాట్ దగ్గర ఒక మహానుభావుడు రామాయణం చెప్తున్నాడు. ఆ రామాయణం చెప్తూ ఉంటే అనేక మంది జనాలు వచ్చి రామాయణం వింటూ ఉంటారు. వారిలో ఒకరు హనుమంతుడు కూడా వస్తున్నాడు అక్కడ. అయితే ఎవరు గుర్తుపట్టలేదు. నువ్వు గుర్తుపట్టడానికి ఒక చిహ్నం చెప్తా. అందరికంటే ముందు వస్తాడు ఆ వృద్ధుని రూపంలో, అందరికంటే వెనక వెళ్తాడు. అతడే హనుమంతుడు. ఆయన పాదాలు పట్టుకో, రాముని చూపిస్తాడు. మహాభాగ్యం స్వామి అని చెప్పేసి హనుమాన్ ఘాట్లు పోయాడు. అందరికంటే ముందే ఒక పెద్ద ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. ఆ ప్రవచనం అంతా పూర్తయిపోతే అందరు వెళ్ళిపోతారు ప్రసాదం తీసుకొని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద ఆయన పోతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి దొరికినాడు అని చెప్పేసి వెంట పోతూ ఉన్నాడు. వెంట పోతూ ఉంటే అనిపించింది ఎవరో నా వెంట వస్తున్నారని చెప్పేసి ఆంజనేయ స్వామి ఎనిగిరి చూశాడు. వృద్ధుని రూపంలో ఉన్నాడు, ముసలాయన రూపం. తిరిగి చూసి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ రావద్దు, నాతో పాటు వెళ్ళిపోని సైగ చేశాడు.
చేస్తే నేను పోను స్వామి, నేను పోవడానికి రాలేదని చెప్పేసి అట్లే వస్తున్నాడు. భయపడిచ్చాడు, కర్ర తీసుకొని కొడతా అనేసి. వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు కొట్టినా, తిట్టినా, చంపినా నీ పాదాలు వదలను స్వామి, నీవే నాకు గురువు, నాకు మార్గదర్శనం చేయి, నాకు రామదర్శనం చేయించు. దాంతో కరుణామయుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, నీకు రామదర్శనం కావాలంటే ఇక్కడ నుంచి నీవు నేరుగా చిత్రకూట పర్వతం వెళ్ళు, చిత్రకూట పర్వతం వెళ్ళి అక్కడ నీవు సాధన చెయ్యి, రామదర్శనం అవుతుంది అని చెప్పేసి అతనికి మార్గదర్శనం చేస్తారు. అక్కడ నుంచి నేరుగా చిత్రకూట పర్వతం పోయి అక్కడ కూర్చొని తాను తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడాను గుర్రాల మీద వస్తారు. అక్కడికి వచ్చి ఆయన ఆశ్రమం దగ్గర కొంచెం కూర్చొని శ్రమ తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఈ తులసీదాసు గుర్తించలేకపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు వచ్చాడు. ఏమయ్యా, రామలక్ష్మణులే వచ్చి నీ ఆశ్రమం దగ్గర కూర్చొని విశ్రమించి వెళ్తుంటే పట్టించుకోలేకపోయావు కదయ్యా, కనీసం నమస్కరించలేకపోయావు కదయ్యా అన్నారు. అయ్యో, వాళ్ళిద్దరూ కూడా గుర్రాల మీద వస్తే ఎవరో అనుకున్నాను స్వామి, నన్ను మన్నించు అని చెప్పేసి బుడబడా ఏడ్చేశారు. అయ్యో, నాకు రామచంద్ర దర్శనం దగ్గరగా వచ్చిందని కనీసం నమస్కరించలేకపోయాను కదా, గుర్తించలేకపోయాను కదా, ఎంత అజ్ఞాని అని చెప్పేసి ఏడ్చేశారు. పర్లేదు, ఇంకొకసారి వస్తాడు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి మళ్ళీ జాగ్రత్త చేసి హనుమంతుడు అదృశ్యమైపోయినాడు. మరికొంత కాలానికి ఒక చిన్న ముద్దుల బాలుడు వచ్చాడు. ఆశ్రమానికే వచ్చి, స్వామి నాకు కొద్దిగా చందనం కావాలి ఇవ్వండి అని వచ్చాడు. చందనం కావాలి ఇవ్వండి అని వస్తే, ఆ చందనము తెచ్చిస్తాను బాబు అని చెప్పేసి లోనికి వెళ్ళి ఆ చందనపు కర్రను రుబ్బుతూ ఉన్నాడు. నూరాలి కదా, అలా నూరుతూ చందనం తీస్తూ ఉంటే గుర్తించలేకపోయాడు, ఈయన రామచంద్రుడే అని. అరే, మళ్ళీ మిస్ అవుతున్నాడు, నన్ను నమ్ముకొని వచ్చాడు కదా ఇక్కడికి చిత్రకూట పర్వతానికి, నేను దర్శనం చేయించాలి అని చెప్పేసి ఆంజనేయ స్వామి చిలక రూపంలో వచ్చి ఒక పాట పాడాడు. తులసీదాస్ గారు రామచంద్రుడే వచ్చి ఎదురుగా ఉంటే గుర్తించలేకపోతున్నాడు అని పాట రూపంలో పాడగానే గుర్తుకొచ్చింది. వెంటనే పోయేసేసి ఆ బాలుని పాదాల మీద పడ్డాడు. రామచంద్ర ప్రభువు, నన్ను కరుణించినావా, కటాక్షించినావా. ఎప్పుడైతే చరణాలను స్పృశించినాడో సాష్టాంగపడి ఆ బాలుడే రామచంద్రుడి దర్శనమిచ్చి కరుణా కటాక్షాలను ప్రశ్నింపచేసి చిరునవ్వులతో అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైపోతాడు. తరువాత ఆంజనేయ స్వామి వస్తారు. ప్రత్యక్షమై, హనుమ, రామదర్శనం కావాలన్నావు, చేయించిన. ఇకపోతే నువ్వు మరిచిపోయినటువంటి వదిలిపెట్టినటువంటి కార్యం నిర్వర్తించాలి, అదని చెప్తున్నాను నేను. వాల్మీకి రామాయణాన్ని నీవు మరాఠీ భాషలో మంచిగా రచన చేయి, నీకు ఆ శక్తులు ఉన్నాయి. రాసి ప్రతిరోజు కూడా కాసేపట్లో నీ భార్య రత్నావళి ఇక్కడికి వస్తుంది, తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తూ ఉన్నది, కాసేపటి ఇక్కడికే వస్తుంది. నీ భార్యను స్వీకరించి చక్కగా సంసార జీవనం సాగిస్తూ ప్రతిరోజు నువ్వు రాసినటువంటి రామాయణాన్ని రామచరిత మానసుగా రచించి రాసినటువంటి ప్రతి శ్లోకాలను నీ భార్యకు వినిపించు. ఆమె ఓకే అంటే ముందుకెళ్ళిపో. ఆమె మహాపతివ్రత శిరోమణి, మహాజ్ఞాని, పండితురాలు, సంతోషంగా సుఖంగా జీవనం సాగించండి అని చెప్పేసి ఆశీర్వదించి ఒక మార్గదర్శనం చేసి మన కోసము రామాయణాన్ని మరాఠీ భాషలోనికి రామచరిత మానసుగా రచింపచేసిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆ విధంగా తాను జీవనం సాగిస్తూ ఉంటే అసలు విషయం ఇప్పుడు వస్తుంది. ఆ ప్రక్కనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కొత్తగా పెళ్లి అయినటువంటి దంపతులు ఉన్నారు. అయితే పెళ్ళయి కొన్ని రోజులే అయింది, భర్తకి ఏమైందో ఏమో ఉన్నట్టు చనిపోయినాడు. గుండె హార్ట్ అటాక్ అంటారే, అప్పుడు గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, గుండె ఆగిపోయి చనిపోయాడు. ఆమె నిండు యవ్వనవతి, తన భర్త చనిపోయినాడు. తన బంధువులంతా వచ్చేసి ఏడుస్తున్నారు. తన చిన్న వయస్సు, ఏమిటో అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, భవిష్యత్తు ఏమైపోతుందో భయపడుతూ ఉంది. విపరీతమైనటువంటి కన్నీటి దుఃఖంతో ఆమె ఏడుస్తూ ఉంది. ఏమితో తెలియలేదు, ఏం చేయాలో తోచడం లేదు. ప్రక్కనే ఆశ్రమం అంత దూరంలో ఉంది. ఎవరిది? తులసీదాస్. ఆ స్వామి దగ్గరికి వెళ్తే మార్గదర్శనం చేస్తారు కదా అని చెప్పేసి తన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పి తులసీదాస్ దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కారం చేసింది ఏడుస్తూ. ఆ చిన్న వయసున్నటువంటి ఆమె ఏడుస్తూ పాదాలకు పడగానే దీర్ఘ సుమంగళి భవ బిడ్డ అన్నాడు.
అనగానే ఇంకా చేసింది, స్వామి నువ్వు నన్ను అపహాస్యం చేస్తున్నావా? లేదమ్మా, ఎందుకు అలా మాట్లాడుతుంది? నా భర్త చనిపోయినాడు, ఆ దుఃఖాన్ని భరించలేకని నీ దగ్గరికి వచ్చాను, నాకు మార్గదర్శనం చేయండి. కానీ మీరు కూడా నన్ను అవహేళన చేస్తున్నారు. లేదు తల్లి, ఈ మాటలు నావి కాదు, నా ప్రతి మాట ప్రతి చేత అంతా రామచంద్రుడే. కాబట్టి నీ భర్త చనిపోయినట్లుగా నాకు అనిపించటం లేదు. నా మాటలు వృధా కావుమా, నువ్వు వెళ్ళి నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు, ఏం జరుగుతుందో నువ్వే చూడు అన్నాడు. నిజమా స్వామి అంది. నా మాటలు పొలుపు తల్లి, నీ భర్త బతికుతాడు, వేసి కూర్చుంటాడు చూడు అని. వెంటనే పరుగున పోయేసి అందరూ జనాలందరూ చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. కొత్తగా పెళ్లి ఏడుస్తూ ఉన్నారు బంధువులంతా. అందరి మధ్యలో పోయేసేసి ఆ శవం దగ్గర కూర్చొనేసేసి తల చెవిలో నోరు పెట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే అనేసి రామ 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 అంటే అనుకుంటూ కళ్ళు తెచ్చాడు. నిద్ర లేచి కూర్చున్నాడు. జనాలందరికీ ఎంత విపరీతమైన ఆనందమైందంటే అంత సంతోషం వేసింది, అంత ఆనందం వేసింది. రామనామాన్ని ఉచ్చరించడం వల్లనే నా భర్త బతికినాడని చెప్పేసి చాడి చెప్పింది జనాలందరికీ. ఆ ఊరంతా మారుబ్రోగిపోయింది. ఇది నీకు చెప్పింది ఎవరు అంటే తులసీదాస్ చెప్పినాడు. ఇంకా తులసీదాసు చనిపోయిన వాడు బతికిస్తాడు, మహానుభావుడు మహాత్ముడు అని చెప్పేసి ఊరు వాడ 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 మొత్తము పాదశాల దగ్గరికి పోయింది. అది రాజ్యాన్ని పరిపాలించిన నవాబు దగ్గరికి పోయింది. ఆ మాట నవాబు చాలా సంతోషం వేసింది. ఎవరో పిలిపించినాడు తులసీదాసుని. పిలిపించి నిండు సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో పిలిచి ఆహ్వానించి సాష్టాంగపడి నమస్కారం చేసి ఒక ఉచితాసనం వేసి కూర్చోబెట్టేసి, స్వామి మీ మహిమలు గొప్పవి, మీ గురించి ఎన్నో విన్నాను, ఎంతో మందికి మార్గదర్శనం అవుతున్నారు, రామచంద్రుని దర్శనం చేస్తున్నారట, రామాయణం రాస్తున్నారట, చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారట, మీ మహిమలు మాకు చూడాలని ఉంది, ఆ సభాసదులందరూ కూడా మీ మహిమలు చూడాలనుకుంటున్నారు. అదాటుగా భక్తుని యొక్క భక్తి పారవశ్యములో శ్రీరామచంద్రుడు కల్పించినటువంటి కొన్ని సంఘటనలు అదాటుగా జరిగిపోతాయి అంతే. కాకపోతే అది నా గొప్ప ఏమి ఉండదు స్వామి, కేవలం నేను నిమిత్త మాత్రమే ఏమైనా మహిమ జరిగింటే అది ఆ రామచంద్రుని యొక్క గొప్పతనమే తప్ప, నేను ఒక సామాన్యమైన భక్తుని, ఒక భిక్షగాన్ని, ఒక ఆశ్రమంలో బతుకుతున్న వాడిని, చాలా పేదవాడని, ఏదో రామాయణం రాసుకుంటూ ఆ శ్లోకాలు చదువుకుంటూ ఏదో తెలిసిన 4 మాటలు 10 మందికి తెలియజేస్తూ బతుకుతున్నటువంటి వాడిని, నాకు ఏ మహిమలు ఉంటాయి స్వామి, మీరు పొరపాటు పడుతున్నారు అన్నాడు. లేదు స్వామి, నీ గురించి బాగా విన్నాం, మేము చనిపోయిన వాళ్ళు బతికిస్తున్నారట, మీ దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, మా సభాసదులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏదైనా ఒక మహిమ చూపించండి స్వామి. స్వామి నమస్కారం, నాకు ఏ మహిమలు రావు, నేను సామాన్యమైన అమాయకుని, నేను అసలు నాకు ఏమీ తెలియవు, నేను లోక జ్ఞానం కూడా సరిగా లేని వాడిని, నా దగ్గర ఏ మహిమలు ఉంటాయి, క్షమించండి అన్నాడు. రాజు 2-3 సార్లు అడిగినా కానీ చెప్పలేకపోయాడు, మహిమ చూపించడం లేదు. ముందునే నవాబు అతడు 2-3 సార్లు బతిమలాడినాడు. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా, మహిమలు ఉంటే కదా నువ్వు చూపించడానికి, అదేం గారడి విద్యనా, ఏనా ఇంద్రజాల విద్యనా? భక్తుల దగ్గర ఇంద్రజాలం ఉన్నా ఉపయోగించరు, దాన్ని గారడి విద్యలు ఉన్నా ఉపయోగించరు వాళ్ళు, వ్యర్థం అది. అందువల్ల పరమభక్తుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి తులసీదాసు వాటి ఆలోచనే లేదు అతనికి. ఏదో భక్తులకు పూజ చేసుకోవడము, రామకథ చెప్పుకోవడము, శుభ్రంగా భగవన్నామం జపం చేసుకోవడం, రామచంద్ర ధ్యానం చేసుకోవడం, భగవత చెప్పుకోవడం, ఆయన చేసేది అది. రామాయణం రాయడం అనిపించేది ఏమి తెలియదు, సహజంగా ఉన్నట్టు చెప్పాడు. కానీ నవాబు మహిమను చూపించాలా అంటాడు. దాంతో నా దగ్గర ఏమీ నిర్ణయం చూస్తామనగానే ఇచ్చి కోపం వచ్చింది రాజు. ఏం చేయాలంటే శిక్షిస్తే గొప్పది ఉంటుంది అని చెప్పి సేనాపతిని పిలిపించేసి, సేనాపతి ఇతన్ని ఒక స్తంభానికి కట్టి కొరటాతో దెబ్బలు వేయి, అతడే మహిమలు బయట పెడతాడు అని. ఆ విధంగా కోపంతో అయినటువంటి పాదుషా నవాబు ఆ విధంగా ఆర్డర్ వేస్తే ఇతడు వచ్చాడు. ఎవరు? సేనాపతి వచ్చేసి ఒక స్తంభాన్ని కట్టేసేసి శిక్షించడానికి కొరడా వేస్తున్నాడు.
కొరడా ఎత్తుతున్నాడు. ఆ స్థితిలో ఇతడు ఎవరిని ఆశ్రయిస్తాడు? భక్తుడు ఎవరైనా ఎవరిని ఆశ్రయిస్తారు చెప్పండి కష్టాలలో? భగవంతుణ్ణి. మీరు కాపాడండప్ప, మీరు కాపాడప్ప అని అరసలు రామనామం జపం చేసుకోవడమా, సాయినామం జపం చేసుకోవడమా, శివనామమా, కృష్ణనామమా, తన ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తారు. అది ప్రామాణికంగా ప్రతి ఒక్క గొప్ప భక్తుడు భాగవతములందరూ మనకు చూపించిన దారి అది. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? రామనామాన్ని జపం చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఏ విద్య లేదు. అప్పుడు ఇట్లా చెయ్యి ఎత్తున్నాడో లేదో కొరడా, ఎంతమంది సైనికులు ఉన్నారో ఒక్కొక్క సైనికుడిని అనుసరిస్తూ ఒక పెద్ద మనిషి ఎత్తు కంటే ఎత్తు ఉన్నటువంటి కోతులు ఎదురుగా నిలబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరికి తెలియదు. రాజు కూడా ఆపన్నలు ఆపక ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఉన్నారు. ఎవరు? పెద్ద కోతులు ఉన్నాయి అక్కడ. ఏంటవి? చింపాంజీ లాంటివి, గొరిల్లాలు అంటారు చూడండి. అవి చాలా విపరీతమైన కోపంతో ఉన్నాయి. అసలు ఒక్కొక్క సైనికుని ఎంత ఒకటి ఉన్నాయి. ఏడ పడిందంటే చాలు వాళ్ళని పిసిగి పడేస్తాయి, ఇసిరి పడేస్తాయి, ముక్కలు చేసి చీల్చి పడేయగలరు. అంత పెద్దగా ఉన్నాయి. అది చూసేటప్పటికి రాజు భయపడిపోయాడు. నవాబు వెంటనే దిగ్గున లేచి వచ్చి ఆ యొక్క తులసీదాసు సాష్టాంగపడి నమస్కారం చేసి పాదాలు పట్టుకుని, క్షమించు స్వామి, మీ గురించి మాకు తెలియక తప్పు చేశాను, మిమ్మల్ని శిక్షించే ప్రయత్నం చేశాను అని చెప్పేసి కాళ్ళు పట్టుకోగానే కళ్ళు తెరిచాడు. తెరిచి చూస్తే ఎదురుగా విశ్వరూపంతో పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమైంది. ఎవరికి? తులసీదాసు. ఆ రూపం చూడగానే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక భుజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికి సంగి, కంచన వరణ విరాజ సుభేష, కానన కుండల కుంచిత కేశ. అలా అగాడుగా వరుసగా 40 శ్లోకాలు, అవి దోహాలు వచ్చేసాయి. ఆ విధంగా హనుమాన్ చాలీస అంటే 40 శ్లోకాలుగా వచ్చేసింది అగాటుగా. ఆ హనుమంతుని దర్శనముతో ఈ మహాభక్తుని నోట్లోంచి వచ్చినటువంటి ఒక స్తోత్ర స్రవంతియే హనుమాన్ చాలీస. అప్పుడు వెంటనే ఆ స్తోత్రం పూర్తి కాగానే ఇతడు ఎప్పుడైతే ఈ నవాబు శరణాగతి అయినాడో వెంటనే ఆ కోతులన్నీ ఇక్కడ అదృశ్యం అయిపోయినాయి. ఈ స్తోత్రం అనేది మనకు నిలిచిపోయింది శాశ్వతంగా. ఆ మహిమ చూసిన తర్వాత నవాబుకి కళ్ళు తిరిగిపోయాయి. మహానుభావ, నీ మహిమ మాకు తెలిసిపోయేది, మా ప్రాణవిధికి వచ్చేది, మిమ్మల్ని పొరపాటున తప్పుగా మాట్లాడాము, క్షమించండి అని చెప్పేసి సాధారణంగా ఆయన్ను వీడ్కోలు పలుకుతారు. ఆ విధంగా హనుమాన్ చాలీసా అనేది తులసీదాస్ యొక్క ఆకస్మిక సంఘటనలోంచి ఉద్భవించినటువంటిదే. తను అనుకొని దాన్ని రాసింది కాదు. రామచంద్రుని యొక్క ఆశీర్వాదంతో హనుమాన్ చాలీసా అనేది తులసీదాస్ ద్వారా మనకు లభించింది. అది మనము కోట్ల జనాలందరూ కూడా మన భారతదేశంలో స్మరిస్తూ ఉన్నారు. అందరూ కూడా హనుమాన్ చాలీసా ఉచ్చారణ చేయడం వల్ల సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, సిరి సంపదలను అనుభవిస్తున్నారు. అనుభవించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పారాయణం చేస్తూ ఉన్నారు. మనము కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనన్య భక్తి, జ్ఞాన వైరాగ్యాన్ని, వికరణ శుద్ధిని, గుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను మనకు ఆంజనేయ స్వామి ప్రసాదించారు. ఏకంగా కాశీ క్షేత్రంలో రామచంద్రుడికి ఎంత ప్రీతి పాత్రుడు అంటే తులసీదాసు చిన్న సంఘటన చెప్పేసి ముగిస్తాను నేను. కాశీ క్షేత్రంలో ప్రియదాస్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ప్రియదాస్, ఆయన పేరు ప్రియదాస్. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడెక్కడైతే భాగవతోత్తములు ఉన్నారో ఆ మహానుభావులను అందరినీ కూడాను, జీవిత గాథలన్నీ కూడా ఒక గ్రంథస్థం చేస్తున్నాడు. భక్తుల గాథలని గ్రంథస్థం చేస్తున్నాడు. దాన్ని భక్త విజయము అని గ్రంథం పేరు. ఆ గ్రంథం పేరు భక్త విజయము అని. ఆ భక్త విజయం అనే గ్రంథంలో మహాభక్తుల గాథల్ని మాత్రమే రాస్తున్నాడు. ఒకరోజు ఆ రాసినటువంటి గ్రంథంలో అనేటువంటి దాన్ని సాయంకాలం అందరికి చదివి వినిపిస్తూ ఉంటాడు ఆయన ప్రియదాస్, ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉపన్యాసం చెప్దామని చెప్పేసి కాశీ క్షేత్రంలో ఆ ప్రియదాస్ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే తులసీదాస్ జీవిత చరిత్ర కనపడింది. ఆయన బతికే ఉన్నారు అక్కడ.
తులసీదాస్ గారు బ్రతికే ఉన్నారు, ఆయన జీవిత గాథ ఈ గ్రంథంలో ఉంది. అరే తులసీదాస్ గురించి నేను ఎప్పుడూ రాయలేదు కదా, ఈ గ్రంథంలోకి ఈ గ్రంథం ఏది, ఈ జీవిత చరిత్ర ఎలా వచ్చింది, ఈ సంపుటాలు ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పేసి తిప్పి చూస్తున్నాడు కానీ తనకు ఎప్పుడు గుర్తులేదు ఆ గ్రంథం ఈ తులసీదాస్ జీవిత చరిత్ర రాసి. ఆ ప్రియదాస్కు చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ పుస్తకాన్ని తీసుకొని తులసీదాస్ దగ్గరకు వచ్చాడు. ఏంటి స్వామి విచిత్రం, నాకు అర్థం కావడం లేదు, మీ జీవిత గాథ నేను రాసే గ్రంథంలో నేను రాయకుండానే ఎవరు రాశారు అని చెప్పేసి అడిగితే ఆనంద భాష్పాలు లాలిపోయాయి తులసీదాస్. ఇంకెవరు రాయగలరు? రామచరిత మానస్, రాముని కథను తులసీదాస్ రాస్తే తులసీదాస్ కథను రామచంద్రుడే రాశాడు. ఆ తులసీదాస్ కళ్ళలో ఆనంద భాష్పాలు రాలిపోతుంటే ప్రియదాస్ ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రామచంద్రుడు ఇంత నా మీద కరుణా కటాక్షం చూపించినాడా, నా జీవితానికి ఇంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాడా, భర్త విజయంలో నా కథ రావడమా, ఈ జీవితానికి ఇది చాలు ప్రియదాస్, ఈ జీవితానికి ఇది చాలని చెప్పేసి ఎంతగానో పొంగిపోయాడు. భక్తి పారవశ్యంతో కన్నీరు గార్చాడు తులసీదాస్. అంతటి మహానుభావుడు మహాభక్తుడు తులసీదాస్. ఆ మహానుభావుని జీవిత గాథ విననా, ఆ రామచరిత మానసు చదివిన, ఈ హనుమాన్ చాలీస పారాయణం చేసిన మన జీవితం చరితార్థం అవుతుందని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ ఆంజనేయ స్వామి చరణార విందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలను, తుది శ్వాస వరకు ప్రశాంతమైన జీవితాన్ని, తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆంజనేయ స్వామి తోడుగా నీడగా ఉండి కాపాడాలని మనసా వాచ కరుణ ప్రార్థిస్తూ మనందరి చేత తుది శ్వాస వరకు భగవంతుని సేవ, ఆంజనేయ స్వామి సేవ, పరోపకార సేవ, ఆధ్యాత్మిక సేవ మనకందరికి అనుగ్రహించి మన చేత చేయించుకోవాలని మనసా వాచ కరుణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయంలో చేస్తాను. హరి ఓం తత్సత్.